సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. జనవరి 3వ తేదీకి విచారణను నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. జనవరి 3వ తేదీకి విచారణను నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. పూర్తి వివరాలు క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఇప్పటికే అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ సంబంధించి సుదీర్ఘ వాదనల తర్వాత జనవరి 3వ తారీఖు వాయిదా వేశారు. 3వ తారీఖున మరోసారి వాదనలు వినిపిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపిస్తూ ఇప్పటి వరకు విచారణకు అల్లు అర్జున్ సహకరించాడని, కానీ బెయిల్ మంజూరు చేస్తే విచారణకు సహకరించకపోవచ్చు కాబట్టి బెయిల్ మంజూరు చేయవద్దంటూ కూడా తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. మిగిలినటువంటి అంశాలన్నీ కూడా తమ కౌంటర్ లో పేర్కొన్నాం, కౌంటర్లనే వాదనలుగా పరిగణలోకి తీసుకొని తీర్పునివ్వాలనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు స్పష్టంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పినటువంటి మాట. మరోవైపు నిరంజన్ రెడ్డి కూడా తన వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నారు. మరోవైపు తదుపరి విచారణ 3వ తారీఖు వాయిదా వేయడంతో 3వ తేదీన మరోసారి నిరంజన్ రెడ్డి తన వాదనలు వినిపించిన తర్వాత ఇరు వాదనలు విన్నటువంటి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యాడని, మరోవైపు పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలన్నింటికీ కూడా అల్లు అర్జున్ ఆన్సర్ చేశాడు. కాబట్టి అల్లు అర్జున్ తప్పిదం ఎక్కడా కూడా లేదు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు లేదు. కాబట్టి బెయిల్ మంజూరు చేయాలనేటువంటి అంశాన్ని పదే పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించాడు. తదుపరి విచారణ జనవరి 3వ తారీఖు వాయిదా వేశారు. 3వ తేదీన మరోసారి ఇరు వాదనలు వింటుంది. వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరెవరి వాదనలు ఎలా సాగాయి ప్రవీణ్? అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు, మరోవైపు పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలు కేవలం 20 నిమిషాలు మాత్రమే విచారణ జరిగింది. అది కూడా కేవలం ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ప్రభుత్వ కౌంటర్ పైనే ఎక్కువగా వాదనలు కొనసాగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వ కౌంటర్ లో చాలా అంశాలను ప్రస్తావన చేశారు. ఏ లెవెల్ గా ఉన్నటువంటి అల్లు అర్జున్ ఏ విధంగా అతను అక్కడ రోడ్ షో జరగడం, తర్వాత సంధ్యా థియేటర్కి వచ్చిన సమయంలో ఏ విధంగా తొక్కిసలాట జరిగింది అనేటువంటి అంశాలను మెన్షన్ చేయడంతో పాటు మరోవైపు అక్కడ జరిగినటువంటి పరిణామాలు, మరోవైపు కొన్ని వీడియోలను కూడా కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. వాటన్నిటినీ కూడా పోలీసులు వేసినటువంటి కౌంటర్ నే వాదన రూపంలో పరిగణలోకి తీసుకోవాలనేది పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క వాదన. మరోవైపు పిటిషనర్ తరపు న్యాయవాది అంటే అల్లు అర్జున్ తరపు న్యాయవాది కూడా తన వాదనలు వినిపిస్తూ తాము ఎక్కడా తప్పు చేయలేదని, అంటే అక్కడ తొక్కిసలాట జరుగుతుందనేటువంటి ఎవరు కూడా ఊహించరు. మరోవైపు గతంలో ఎన్నోసార్లు సంధ్యా థియేటర్ కి అల్లు అర్జున్ వెళ్ళాడు కాబట్టి అప్పుడు కూడా ఎప్పుడు జరిగినటువంటి సంఘటన జరిగింది. కానీ అల్లు అర్జున్ నోటీస్ లో కూడా లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అల్లు అర్జున్ కి కేసుకి సంబంధం లేదు. అల్లు అర్జున్ విచారణకు సహకరిస్తున్నారు. తర్వాత కూడా ఎప్పుడు విచారణకు ఆదేశించినా మేము సహకరిస్తాం. కాబట్టి బెయిల్ మంజూరు చేయాలనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తదుపరి విచారణ జనవరి 3కు వాయిదా వేశారు. జనవరి 3వ తారీఖున మరోసారి ఇటు పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలు, తర్వాత ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క వాదనలు విన్న తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేయాలా వద్దా అనేటువంటి అంశానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ అల్లు అర్జున్ యొక్క బెయిల్ పిటిషన్ గిన కొట్టివేస్తే ఖచ్చితంగా తెలంగాణ హైకోర్టుకు వెళ్లేందుకు కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ హైకోర్టులో కూడా ఇదే ప్రాసెస్ ప్రకారమే వాళ్ళు వాదనలు వినిపించడం, కౌంటర్ దాఖలు చేయడం ఉంటుంది. మరి నాంపల్లి కోర్టు జనవరి 3న ఈ నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. విజయ చంద్రిక. ఓకే ప్రవీణ్, థాంక్యూ.